నమస్తే, శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పగడ్బందీగా 10 పరీక్షలు. మనుబోలులోని ఎంఈఓ కార్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు. పేద ప్రజలు, విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు. గూడూరులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించిన PMJF డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్. విద్యార్థులకు అందించే భోజనం బేష్. సైదాపురం సమీపంలోని MS కాలనీలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడిన ఎంపీడీఓ శివకుమార్. వైభవంగా విశ్వనాథుడికి రుద్రహోమం, రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి, భక్తులు. వచ్చే నెల 17వ తేదీ నుండి నిర్వహించే 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తామని DO బాలాజీరావు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలులోని MEO కార్యాలయంతో పాటు ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలులోని MEO కార్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలను DEO బాలాజీరావు తనిఖీ చేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. చదువులకు సంబంధించి పలు ప్రశ్నలను ఆయన విద్యార్థుల నుండి రాబట్టారు. ఈ సందర్భంగా DEO బాలాజీరావు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు నెల్లూరు జిల్లాలో 174 సెంటర్లు గుర్తించామన్నారు. ఈ దఫా 10వ తరగతి పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఓపెన్ పాఠశాల విద్యార్థులకు కూడా 10 పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 33,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్గనైజేషన్ కోసం మనం అరౌండ్ 174 సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము. ఈ 174 సెంటర్స్కి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, అలానే సెంటర్ కస్టోడియన్స్కి 20, 21, 22 ఈ 3 తేదీల్లో డివిజన్ వైజ్గా ఆత్మకూరు, నెల్లూరు, కావలి, కందుకూరు ఇళ్లలో ఆల్ హెడ్ మాస్టర్సు, అలానే SSC ఎగ్జామినేషన్ డ్రాఫ్ట్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డ్యూటీస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ప్రీ ఎగ్జామినేషన్ డ్యూటీస్ ఏంటి, డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఏంటి, పోస్ట్ ఎగ్జామినేషన్ ఏంటి అనేటువంటి అవన్నీ కూడా రిసోర్స్ పర్సన్స్ ద్వారా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు ఏదైనా సందేహాలు ఎక్స్ప్రెస్ చేస్తే వాటిని కూడా నివృత్తి చేయడం అనేది జరగడం జరిగింది. ఈ 174 సెంటర్స్కు సంబంధించి మన జిల్లాలో సుమారు 33,443 మెంబర్సు రెగ్యులర్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు ఈసారి ప్రత్యేకంగా రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు ఓపెన్ స్కూల్ 10th క్లాస్ కూడా ఒక 24 సెంటర్స్లో మన జిల్లాలో జరుగుతున్నాయి. ఈ ఓపెన్ స్కూల్ 10th సంబంధించి, అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఒక 44 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఈ 44 సెంటర్స్ కూడా 454 మెంబర్స్ని న్యూజిలేటర్స్గా, అలానే 44 మెంబర్స్ని చీఫ్లుగా, 44 మెంబర్స్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా కూడా ఆల్రెడీ నియమించడం అనేది జరిగింది. ఎగ్జామ్ జరిగేటటువంటి సెంటర్లో 144 సెక్షన్ అమలుపరచడమే కాకుండా ఆ ఎగ్జామ్ సెంటర్కి నియర్ బై ప్లేసెస్లో జెరాక్స్ సెంటర్స్ లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేయమని కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. SSC ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టు టైం స్టేట్ అఫీషియల్స్ నుంచి కానీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి కానీ వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా అవసరమైనటువంటి కోఆర్డినేషన్ చేయమని చెప్పి వారు కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి ఈ సంవత్సరం జిల్లాలో పకడ్బందీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో చిన్నారులందరూ 10వ తరగతి పరీక్షలు రాసేందుకు మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా. గత 57 ఏళ్లుగా పేద ప్రజలకు, విద్యార్థులకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని PMJF గవర్నర్
లైన్ గౌతమ్ కొనియాడారు. గూడూరు 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లో PMJF డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ అధికార పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను లయన్స్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో నిర్వహించారు. నెలకాస్ట్ ప్రాంతంలో ఏర్పాటైన ఆంజనేయ స్వామి దేవాలయంలో నీటిని అందించే మోటారు, 3 సిమెంట్ బెంచీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జెడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులతో పాటు జాతీయ స్థాయిలో బాల్ బ్యాడ్మింటన్, హాకీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ మాట్లాడుతూ గత 57 ఏళ్లుగా పేద ప్రజలు, విద్యార్థులకు గూడూరు క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వివరించారు. నాకన్నా 8 ఇయర్స్ సీనియర్ ఈ క్లబ్. అటువంటి క్లబ్ని నేను ఈరోజు గవర్నమెంట్ చీఫ్గా రావడము, మీ ముందర నేను మాట్లాడను. సో రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ లక్కీ. ఎందుకంటే జనరల్గా గూడూరు క్లబ్ ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టినా, ఎప్పుడు ఇన్వైట్ చేసినా కూడా ఎందుకు మిస్ అవుతా వచ్చారు. ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ నేను మిస్ అయ్యా. సో క్యాబినెట్ సెక్రటరీ ఉన్నప్పుడు వచ్చిన ఇండక్షన్ ఆఫీసర్ గా, సో తర్వాత గవర్నర్ గా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎప్పటిలాగే యువతని ఏ విధంగా అయితే ప్రోత్సహించాలని ప్రయత్నం చేస్తుందో దాంట్లో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. మీ పీడీ గారు మా స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తే బాగుంటుంది అంటే ఇమీడియట్ గా మా తాత గారిని చెప్తే డీటెయిల్స్ కానీ ఎస్ నేను ఇస్తానన్నారు. అదేవిధంగా పీడీ గారు ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మాకు బ్యాడ్మింటన్, హాకీలో మా పిల్లలు ఆడుతున్నారంటే వాళ్ళకు ఒక అవార్డు కూడా లయన్స్ క్లబ్ ముందుకు ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆయన డిపార్ట్మెంట్ ఎవరికి ఏ సమస్య వచ్చినా సర్వీస్ పరంగా దాన్ని రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం చేసేవాళ్ళు. అందువల్ల ఆయన రిటైర్ అయినా కూడా గౌరవాధ్యక్షుడుగా ఆయన్ని కొనసాగిస్తున్నారు. ఆయన రిటైర్ అయినప్పుడు ఇంకా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు సర్వీస్ పరంగా లేదా ప్రాబ్లమ్స్ దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. మా పాఠశాలగా భావించి దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాము. అది కాక నేను ఈ హై స్కూల్ పూర్వ విద్యార్థిని 6వ తరగతి దాకా ఈ పాఠశాలను చదివాను కాబట్టి పూర్వ విద్యార్థుల కింద కూడా ఈ పాఠశాలకు కావాల్సిన సదుపాయాలు చేయడంలో ముందుండి అన్ని సౌకర్యాలు చూస్తున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఐటమ్స్ కానీ మిగతా ఐటమ్స్ కానీ సప్లై చేయడానికి మేము ముందుండి చేశాము. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్, క్లబ్ ప్రతినిధులు శివయ్య, మల్లెమాల మురళీరెడ్డి, రామ్మోహన్, సీనయ్య, రూపేష్, దాతలు రవిచంద్ర, కళ్యాణి సాయి, కడివేటి రామ్మూర్తి, వాయుగుండ్ల కాంతారావు, ప్రధాన ఉపాధ్యాయుని భారతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అందించే భోజనం కాస్త మెరుగ్గా ఉండాలని ఎంపీడీఓ శివకుమార్ అన్నారు. సైదాపురం సమీపంలోని ఎంఎస్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. సైదాపురం సమీపంలోని ఎంఎస్ కాలనీలో ఏర్పాటైన ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ శివకుమార్ తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజనాన్ని ఆయన రుచి చూశారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే భోజనం బాగుందన్నారు. బియ్యం కాస్త బాగుంటే ఇంకా రుచిగా ఉండేదని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు నేర్పించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రాథమిక పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేయడమైంది. నిన్న శివరాత్రి కాబట్టి పిల్లల హాజరు శాతం కొంచెం తక్కువగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడమైంది. క్వాంటిటీ పిల్లలకి తగినట్లుగా తీసుకుని వచ్చినారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా రుచి చూడడం జరిగింది. ఆహారం వేడిగా ఉంది, రుచికరంగా ఉంది, మెనూ ప్రకారం ఉంది. కాకుంటే
రైస్ కొంచెం గతంలో చాలా బాగా వస్తుందన్నారు, కొంచెం తక్కువ క్వాలిటీ అన్నట్టుగా చెప్పారు. కానీ భోజనం అయితే బాగుంది. అంటే ఈ రోజు కంటే కూడా గతంలో చాలా బాగుంది అన్న విషయం వాళ్ళు తెలియజేస్తారు. ఈరోజు కూడా బాగుంది, గతంలో ఇంకా బాగుంది అన్న విషయాన్ని నిర్వాహకులు కానీ పిల్లలు కానీ తెలియజేశారు. పాఠశాల అధికారులన్నింటినీ కూడా తనిఖీ చేయడం జరిగింది. రికార్డుల నిర్వహణ కూడా బాగుంది. పాఠశాల కూడా పరిశుభ్రంగా ఉంది. వాతావరణం చదువుకు అనుకూలంగా చక్కగా ఉంది. ఈ కార్యక్రమంలో MEO2 సుప్రియ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ ఉద్దాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతలుగా పేపళ్ల కృష్ణమనాయుడు ధర్మపత్ని పేపళ్ల సుబ్బమ్మ 11వ వర్ధంతి సందర్భంగా వారి మనవడు పేపళ్ల అమరయ్య నాయుడు, వారి సతీమణి పావని వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో కోనేరు రాంబాబు, సరుపూర్ వెంకటేశ్వర నాయుడు, వట్లమూడి వెంకటేశ్వర నాయుడు, సేవా సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, మురళీ నాయుడు, పిల్లల శ్రీనివాసులు, రాము తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి కార్యక్రమాన్ని మా మిత్రుడు గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పేపర్ల అమరయ్య నాయుడు గారి వాళ్ళ నానమ్మ పేపర్ల సుబ్బమ్మ గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాల్ని అరేంజ్ చేయటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే 10 మందికి ఏదో ఒక సహాయం చేయాలని దాంట్లో మంచి ఆలోచన ఏంటంటే 10 మందికి భోజనం పెట్టడం అనేది చాలా పుణ్యమైన విషయం. దీనికి మా అమరయ్య నాయుడు వాళ్ళ సతీమణి పావని గారుల సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి ఫస్ట్ సేవే లక్ష్యం సేవే పరమార్థం అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించినప్పుడే మేము అనుకున్నది కూడా నెరవేరింది. మా కళ నెరవేరిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఎందుకంటే వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన భోజనాలను అందిస్తున్న మన అమరయ్య నాయుడు వాళ్ళ నానమ్మ గారి సుబ్బమ్మ గారి 11వ వర్ధంతి సందర్భంగా మంచి రుచికరమైన భోజనాలను అందించడం ఎంతో ఆనందదాయకం. మా నానమ్మ పేపళ్ల కృష్ణమనాయుడు గారి కీర్తిశేషులు పేపళ్ల కృష్ణమనాయుడు గారి ధర్మపత్ని కీర్తిశేషులు పేపళ్ల సుబ్బమ్మ గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రగతి సేవా సంస్థకి మరియు మన సాయిరాం చారిటీస్ యాజమాన్యానికి, కళ్యాణి మేడం గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాన్నమ్మకి మనవడు ఇచ్చేటటువంటి గొప్ప సేవా కార్యక్రమం ఇది. మామూలుగా అయితే తల్లిదండ్రుల పేరుతో కొడుకులు చేయడం మామూలే, కానీ మనవడు ఇంకా ఆ నానమ్మ సుబ్బమ్మ గారి గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అంటే చాలా గొప్ప విషయం సార్. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి స్వామివారికి 1000 కేజీల ద్రాక్ష వివిధ రకాల పుష్పాలతో కళ్యాణ మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్ర హోమం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం విశ్వనాథ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ ఉభయదాతలుగా గుండుబోయిన వెంకటేశ్వరులు, చాముండేశ్వరి, మేక యోగేశ్వరరావు, రాధిక దంపతులు వ్యవహరించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తత్రేశ్వర వర నావేరా.
లింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగం. చిల్లకూరు మండలంలోని చేడిమాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు రాజినేని పిచ్చయ్య నాయుడు, లేలమ్మ, శ్రీనివాసుల నాయుడు, శ్రీష, రామయ్య నాయుడు, సుధారాణి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం. గూడూరు మండలంలోని తిప్పవరపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగోద్భవ అభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय
పట్టణంలోని సాయి మందిరంలో కొలువై ఉన్న సాయిబాబాకు గురువారం విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానం జయప్రదం చేశారు. షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి. మునబోలు గ్రామంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాల ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన కరివేటి సుశీలమ్మ జన్మదిన సందర్భంగా వారి కుమార్తె కరివేటి కవిత వ్యవహరించారు. అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం. రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో వెలసిన రామాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा शंभो शंभो शंकरा ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं हर 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 महादेव अंड ब्रह्मांड कोटि अखिल परिपालना నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన శ్రీ పరశునాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గూడు సుధీరెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన కళ్యాణంలో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, బాలాజీ స్వామి, కమిటీ సభ్యులు ఉగ్గుమూడి భాస్కర్ రెడ్డి, అరకొండ జయరాం, అవధానం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పిల్లి వెంకట సుబ్బమ్మ వ్యవహరించారు. श्री बाबा शिवनंदना माधव हे कमलासना श्री बाबा शिवनंदना माधव हे कमलासना श्री दत्त ज्ञानेश्वरा नी चरणाले शरणालया ओ श्री बाबा शिवनंदना माधव हे कमलासना साई बाबा साईनाथा शक्तिदाता साई राम साई राम వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పగడ్బందీగా 10 పరీక్షలు. మనుబోలులోని ఎంఈఓ కార్యాలయం జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు. పేద ప్రజలు విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు. గూడూరులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించిన పీఎంజేఎఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్. విద్యార్థులకు అందించే భోజనం బేష్. సైదాపురం సమీపంలోని ఎంఎస్ కాలనీలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు సిబ్బందితో మాట్లాడిన ఎంపీడీఓ శివకుమార్. వైభవంగా విశ్వనాథుడికి రుద్రహోమం రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.